కొందరికి చెవులపై వెంట్రుకలు దట్టంగా పెరిగి ఉంటాయి. ముఖ్యంగా పురుషులకు ఇలా వెంట్రుకలు చెవులపై కనిపిస్తాయి. వీటి వల్ల చూడ్డానికి భయంకరంగా ఉన్నప్పటికీ ఇలా చెవులపై వెంట్రుకలు ఉండటం వల్ల వారి జీవితంలో అదృష్టం కలిసి వస్తుందంటున్నారు నిపుణులు. అయితే అవి ఉండే స్థానాన్ని బట్టి వారెంత లక్కీ ఫెలోస్ అనే విషయాన్ని నిర్ధారిస్తాయి. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా ఇట్టే చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి విభిన్నమైన వ్యక్తిత్వం, స్వభావం, ఆలోచన విధానం కలిగి ఉంటాడన్న విషయం తెలిసిందే. ఒకరినొకరు పోల్చడం సరికాదు. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం దాదాపు అసాధ్యం. అయితే ఆ వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడనే దాన్ని బట్టి వారి వ్యక్తిత్వం నిర్ధారించడం జరుగుతుంది. అయితే చెవులపైన ఉండే వెంట్రుకలు కూడా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కొందరికి చెవి పైభాగంలో కాకుండా చెవిలోపల వెంట్రుకలు ఉంటాయి. ఇలా జుట్టు ఉన్నవారు చాలా అదృష్టవంతులు. ఈ వ్యక్తులు డబ్బు విషయంలో కూడా చాలా తెలివిగా ఉంటారు. జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు సమస్య వీరికి ఎదురుకాదు. అదృష్టం ఎల్లప్పుడూ వారితో ఉంటుంది. తద్వారా వారు ఆర్థికంగా మంచి జీవితాన్ని గడుపుతారు. కొందరికి చెవి వెలుపలి భాగంలో దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. చెవి మొత్తాన్ని కప్పబడి ఉంటాయి. ఈ వ్యక్తులు సృజనాత్మకంగా ఉంటారు. తమ కళతో ఇతరులను ఆకర్షించే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. ఈ వ్యక్తుల వ్యక్తిత్వం చాలా త్వరగా ఇతరులను ఆకట్టుకుంటుంది. చుట్టుపక్కల వారిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందరితో స్నేహం చేయడంతో పాటు సామాజికంగా అందరితో కలిసిపోయే గుణం వీరిది. ఈ వ్యక్తులు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. చెవులపై చిన్న వెంట్రుకలు అశుభకరమైనవిగా పరిగణించబడతాయి. ఈ వ్యక్తులు జీవితంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. కష్టపడకుండా విజయం సాధ్యం కాదు. అందువల్ల పనిలో పట్టుదలగా ఉండటం అవసరం. వీరు అందరికీ సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. అయితే వీరు జీవితాంతం డబ్బు సమస్యలను ఎదుర్కొంటారు. చెవులపై పొడవాటి జుట్టు కలిగి ఉంటే వారు ప్రతిభావంతులు. తమ ప్రతిభతో సమాజంలో గుర్తింపు పొందుతారు. ప్రియమైన వారితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. మంచి శ్రోతలు, సలహాదారులుగా ఉంటారు. వీరు భగవంతుని పట్ల అపారమైన విశ్వాసం, భక్తిని కలిగి ఉంటారు. తమ జీవితాలను ఆధ్యాత్మికతలో గడపాలని కోరుకుంటారు. అలాగే ఈ వ్యక్తులపై భగవంతుని దయ ఎల్లప్పుడూ ఉంటుంది.